పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పవన్ తొలిసారి అలా చేయలేమన్నారా? పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో తగ్గిన బాబు. చంద్రబాబు తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చిందా? సీఎం నిర్ణయాన్ని ఫస్ట్ టైం వ్యతిరేకించినట్లుందిగా. రాజకీయాల్లో ఎప్పుడు అంతే. ఈరోజు ఉన్న నిర్ణయం రేపుండదు, రేపున్న నిర్ణయం ఎల్లుండి ఉండదు. ఈరోజు నేతలు ఒకలా ఉంటే రేపు ఇంకోలా ఉంటారు, రేపు ఇంకోలా ఉంటే ఎల్లుండి ఇంకోలా మారిపోతుంటారు. ఇది రాజకీయాల్లో ఎప్పుడు ఉన్నది. మనిషిలో మార్పు అనేది ఎంత సహజమో రాజకీయాల్లో కూడా నిర్ణయాలు తీసుకోవడం, నిర్ణయాలు మార్చుకోవడం కూడా అంతే సహజంగా చెప్తుంటారు నిపుణులు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాంటి ఒక మార్పులో ముందుకు వెళ్లారట. ముఖ్యంగా ఇప్పటిదాకా అన్నిటికీ ఎస్ చెప్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ తొలిసారి నో చెప్పారట. అది ఏదో ఎంత పెద్ద విషయమో ఎంత చిన్న విషయమో అయినప్పటికీ ఇలా నో చెప్పడం అనేది ఫస్ట్ టైం జరిగిందని ఇప్పటికీ కూటమిలో మాట్లాడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత మౌనంగా ఉంటున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. తెలుగుదేశం పార్టీకి తొత్తుగా మారారంటూ వైసీపీ నేతలు విమర్శించవచ్చు గాక, కానీ ప్రజా సమస్యలు గుర్తించి వెంటనే స్పందిస్తారని మాత్రం మరోసారి రుజువైంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో చంద్రబాబు తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి రావడంతో పాటు వెనక్కి తగ్గినట్లు తెలిసింది. అందుకు కారణం పవన్ కళ్యాణ్ మంత్రివర్గ సమావేశంలోనే సున్నితంగా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టేశారంటున్నారు. జనం నాడిపట్టి వెళ్లాలని, అలాగే ప్రత్యర్థుల చేతికి అనవసరంగా ఆరోపణలు చేసేందుకు అవకాశం ఇవ్వకూడదన్న పవన్ అభిప్రాయంతో చంద్రబాబు కూడా ఏకీభవించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతికి మరో 30,000 ఎకరాలు అదనంగా రైతుల నుంచి సేకరించాలని నిర్ణయించారు. తొలి దశలో 20,000 ఎకరాలకు ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములను సేకరించాలని నిర్ణయించారు. భూ సమీకరణ జరిపే గ్రామాల్లో గ్రామ సభలను కూడా అధికారులు నిర్వహించారు. అయితే ఇప్పటివరకు సేకరించిన భూములకు సంబంధించి ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వలేదని, కొత్తగా మళ్లీ భూసేకరణ ఏందంటూ రైతులు కొంత వ్యతిరేకించారు. తొలి దశలో ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చిన భూములకు ఇంకా రైతులకు కమర్షియల్, రెసిడెన్షియల్ ప్లాట్లు ఇవ్వకుండానే మళ్లీ మొదలు పెడితే ఎలా అని గ్రామ సభలో రైతులు అధికారులను సూటిగా ప్రశ్నించారు. తాము ఇవ్వబోమంటూ కొందరు పవన్ కళ్యాణ్ కూడా కలిశారు. అయితే ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ మంత్రివర్గ సమావేశంలో నిర్మోహమాటంగా చెప్పినట్లు తెలిసింది. తొలుత తీసుకున్న 37,000 ఎకరాలకు సంబంధించిన భూమిని అభివృద్ధి చేయకుండానే మరోసారి ల్యాండ్ పూలింగ్ అంటూ వెళ్తే రైతుల్లో కూడా నమ్మకం కలగదని, తాము ఇప్పటికే తొలి దశలో భూములు ఇచ్చి 10 ఏళ్లు దాటుతున్నా తాము కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని, కనీసం తమకు ఫ్లాట్ ఇస్తే వాటిని విక్రయించుకున్న పిల్లల పెళ్లిలు చేస్తామని ఆవేదన చెందారు. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అదనంగా సేకరించాల్సిన భూమి విషయంలో పునరాలోచించుకుంటే మంచిదని సూచించారు. గతంలో కూడా హోంశాఖపై ఆయన చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో మహిళలను కించపరుస్తూ పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. అదనపు భూ సమీకరణపై విపక్షాల నుంచి, ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వస్తుందని, అది వైసీపీకి అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉందని, ఆ అవకాశం ఇవ్వకూడదని పవన్ మంత్రివర్గ సమావేశంలో అభిప్రాయపడినట్లు తెలిసిందే. అందుకు నాదెండ్ల మనోహర్ కూడా ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, బలవంతపు భూ సమీకరణ చేయవద్దని కోరినట్లు తెలిసిందే. దీనికి తోడు అదనపు భూ సమీకరణపై కనీసం మిత్రపక్షాలతో మాట మాత్రమేనా చెప్పకుండా, కూటమిలో మిగిలిన పార్టీల అభిప్రాయం తెలుసుకోకుండానే మంత్రులు ప్రకటన చేయడానికి కూడా పవన్ తప్పుపట్టినట్లు తెలిసిందే. దీంతోనే అదనపు భూ సమీకరణ విషయంలో కొన్నాళ్ళు ఆగాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసిందే. మొత్తం మీద ఏడాది కాలంలో తొలిసారి ప్రభుత్వ నిర్ణయాన్ని మంత్రివర్గ సమావేశంలో పవన్ తప్పుపట్టినట్లయిందని జనసేన నేతలే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.